పొద్దున లేస్తే ఎవ్వల పని మీద అల్లం తిరుగుతాం. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్లు, చౌరస్తాలు జిబజిబా ఉంటాయి. ఇక రాత్రిపూట అయితే ఆఫీసులు, కంపెనీలు, దుకాణాలకెళ్ళి అందరు రోడ్ల మీదకి వస్తారు. గట్లనే టూరిస్టు జాగలైతే నెరి. ఆడ ఎన్నో దందాలు నడుస్తాయి. అమ్మేటోళ్ళు అమ్ముతుంటారు, కొనేటోళ్ళు కొంటుంటారు. గసొంటి జాగల జరగరాని ఘోరం జరిగితే ఎట్లుంటదుల్లా? నిన్న రాత్రి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర 7 గంటలకు గిట్ల ఎవరి పనులలో ఉంటే కొందరు ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే అట్రోకు పెద్ద సప్పుడు మంటాలు దెబ్బకు అదురుకొని ఎటోళ్ళ టూర్కిండ్రు. దగ్గరకు పోయి చూస్తే ఇగో గిట్ల అయ్యింది. కార్ల బాంబులు పెట్టి పేల్చి పాడేసిరు బడివగాల్లో. వాట్లనే 9 మంది కాలం చేస్తే దావకంలో ఇయ్యాలొక 3. ఇంకో 20 మందికి దెబ్బలు తాకినాయి. ఈ పనిచేసిన వాళ్ళు టెర్రరిస్టులతోటి లింక్ ఉన్న కాశ్మీర్లో డాక్టర్లు రన్ తేలిందట. అయితే కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ 8 మందిని నిన్న పొద్దుగాల అరెస్ట్ చేస్తే అందులో 4 డాక్టర్లే. బాంబులు తయారు చేసే మాలు 3000 కిలోలు దొరికిందట. అమ్మా మా దోస్తుగాలం పట్టేసిరంటే నన్ను కూడా ఇడ్సారని ఈడు కాలర బాంబులు పెట్టుకొచ్చి ఎర్రకోట దగ్గర మంది బగ్గుండే జాగలకు ఇంత పని చేసిండు. పేరు ఉమర్ మహమ్మద్. ఆడు పోతే పోయిండు. ఇంకో 12 మంది పానాలు మింగి 3 గంటలు అటేటే తిరిగి పేల్చేసిండట. ఆఖరికి ఈయన డెడ్ బాడీని గుర్తుపట్టేదానికి ఇంటి వాళ్ళకి DNA పరీక్షలు చేస్తున్నారు. ఇక హర్యానాలో డాక్టర్ పని చేస్తున్నప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఉగ్రవాదులకు కిమ్మతిచ్చుడు నేర్చిందట బడివగాడు. ఢిల్లీ అంతటా సీక్రెట్ కెమెరాలు చూస్తున్నారు. సెక్యూరిటీ పెట్టిండ్రు. ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు పోలీస్ మంత్రి అమిత్ షా సారు. ఇంత పని చేసిన వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టమని ప్రధానమంత్రి మోడీ సార్ వార్నింగ్ ఇచ్చిండు. ఎందుకైనా మంచిదని హర్యానా, ఉత్తరప్రదేశ్ లో కూడా అయ్యాలటు పెట్టి అంతటా చెకింగులు చేస్తున్నారు. మీకు బతుకుడు ఇష్టం లేకుంటే ఊకే వచ్చేదానికి మంది పానాలు ఎందుకు మింగుతున్నారా నాయన?